నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో జిల్లాలో ఎంత మేర నిల్వ ఉంది అని తెలుసుకునేందుకు కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు నగరంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్లో గల ఇసుక నిల్వలను పరిశీలించారు. ఎంత మేర ఇసుక ఉంది వివరాలను మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. రానున్న 2-3 నెలలకు ఇసుక నిల్వలు సరిపోతుందా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జేసీ గోపాలకృష్ణ, మైనింగ్ డీడీ జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని కటకిందపాలెంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వంలో చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. దీంట్లో గవర్నమెంట్ డెస్టినేషన్ పంపించాం. ఇది కూడా కొద్దిగా కొద్దిగా మనకి కంఫర్ట్ వచ్చింది ఇక్కడ అదే టౌన్ లో. అది మీరు తీసుకోండి, తీసుకోండి. అది ఎక్కడ చెప్పాలో బయట చెప్పండి. నాకు నేను ఎవరితో లాస్ట్ టైం గవర్నమెంట్ పంపించాం సార్. అక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నారు రెడీ ఉన్నాయా? మళ్ళీ మాట్లాడారా? సేమ్ లేదు సార్. ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ సంబంధించి కానీ, మంచినీళ్ళకు సంబంధించి కానీ, పవర్ సంబంధించి కానీ, అట్లనే హౌసింగ్ టిట్కోయిలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వివిధ దశల్లో ఆగిపోవటం జరిగిందనమాట. వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అందరూ దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి పనులు చేయాలి, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతి ఇంటి వాడికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఉండాలి, సమస్యలు ఏదైనా సరే తక్షణమే పరిష్కరించాలి, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు, అందరితో మాట్లాడాము. రాబోయే రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 40,000 మంది జనాభా పైన ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మా సమస్యగా భావించి మేమందరం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఆశతో ఇక్కడ కూర్చున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు 80-90 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ 90 కోట్లతో శాంక్షన్ చేస్తే అది వాళ్ళ పనులు చేయకుండా నడుపుతా పక్కన పడేశారు. వాటిని అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. విద్యుత్ సంబంధించి చాలా సార్లు ఓవర్లోడ్ అయిపోతే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అదంతా కూడా దెబ్బతినిపోయింది విద్యుత్ వ్యవస్థ అంతా కూడా. దాన్ని కూడా సరి చేయాలి. అందుకని కొత్తగా 3 సబ్స్టేషన్లు కూడా పెడుతున్నాం ఇక్కడ. దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చెప్పాను. తొందరలోనే స్థల భూసేకరణ చేసి ఇమీడియట్గా సబ్స్టేషన్ చేస్తాం. ఒకటైతే క్లోజ్డ్ సబ్స్టేషన్ అనమాట, బయటకు కనపడకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అది స్థలం తక్కువ, కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే దాన్ని కూడా ఒకటి పెట్టిస్తున్నాము. టిట్కో ఇళ్ళ దగ్గర ఒక సబ్స్టేషన్, ఇంకో సబ్స్టేషన్ పెట్టి
ప్రస్తుత కాలంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్లో జరిగిన బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు నేటి కాలానికి అనుగుణంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలని దామచర్ల జనార్దన్ రావు సూచించారు. విద్యార్థుల ఆలోచన విధానాలకు అనుగుణంగా బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ నడుస్తుందన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రానున్న రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు పట్టణంలో ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ షేక్ న్యామతుల్లా బాషా, మేనేజింగ్ డైరెక్టర్ తుషారా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, శ్రీహర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, బీజేపీ నాయకులు ఖలీఫతుల్లా బాషా, బాలాజీ, జగన్, సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులను జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వివిధ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకునే టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడుండే ఫాస్ట్ మూమెంట్లో ఏవైతే బాగున్నాయో ఆ కోర్సెస్ తీసుకోవడం, భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరూ కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లైన్లో చదువుకోవడం ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాం. ఈరోజు 29 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం వల్ల ఎంతో మందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి, బెంగళూరు నుంచి వచ్చినాయి, ఎన్నో కాలేజెస్ ఈరోజు స్టాఫ్స్ పెట్టారు. ఆ స్టాఫ్స్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో ఏం చేస్తే మనకి జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ వస్తే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడం ఈవెంట్ పెట్టారు. మీరు కూడా అన్నీ చూసుకోండి. ఏ కాలేజ్ అయితే మనకు బాగుంటుందో, మీకు ఏది తీసుకుంటుందో, మీ భవిష్యత్తు మీరు చూసుకునే పాత్ర మీరు ఏ విధంగా మీకు అనేక కాలేజెస్ కూడా మన ఒంగోలులో రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. శుభదినంగా భావించాలి. ప్రతి సంవత్సరం కూడా ఇక ఇలాంటి మెగా ఫెయిర్ 2 సార్లు జరుగుతాయి. బాధ్యత దానికి వచ్చే విద్యార్థులు కొత్త వాళ్ళై ఉంటారు. వాళ్ళకి కావాల్సిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సజెషన్ చేసే ఈ దారే ఈ మెగా ఫెయిర్. మరి మన అందరం కూడా ఇలాంటి మెగా ఫెయిర్ పెట్టిన శుభ సందర్భంలో మా సోదరుడు ఈ బ్రిలియంట్ కంప్యూటర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ పథకం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర పరిశీలకులు ప్రదీప్, ఎర్రగొండపాలెం కూటమి ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో 3 నెలలకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం తదితర శాఖల అధికారులు గ్రామాల్లోనే ప్రజల వద్దకు నేరుగా వెళ్లి
ఆయా శాఖలకు సంబంధించిన అన్ని ప్రయోజనాలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేడం గారు ఇప్పుడే చెప్పారు, 1997లో స్వయం సహాయ గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది మహానేడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. మహిళా సాధికారిత సాధించాలని, మహిళలు వారు స్వయంగా అభివృద్ధి చెందాలా, ఆ కుటుంబాలు బాగుపడాలా, వారికి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచి వారి బిడ్డల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దానిలో ముఖ్య భాగంలోనే డ్వాక్రా గ్రూపులు ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ డ్వాక్రా గ్రూపుల యొక్క స్థాపన అనేది ఈ రాష్ట్ర మహిళలు అందరూ కూడా వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి నీ కాటక కళ్ళు పోలినందుకే మబ్బులు కురిసే సినుకు నీ చల్లని చేయి సోకితే సాలు ఎన్నెలకొస్తది కొనుకు వసంతాలలో నవనమంతా పందిరాయి ఆ పందిరి చూసి మా మనసంతా పులకరించే వసంతాలలో నవనమంతా పందిరాయి ఆ పందిరి చూసి పెంపుడు కుక్కల వ్యాధుల బారిన పడకుండా యజమానులు కాపాడుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని సంతపేటలో పశువుల ఆసుపత్రిలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సురేంద్ర గారు అది కాదమ్మా కొంచెం వెనకమా. కుక్కల నుండి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటూ పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతుందని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమని, ఎక్కడైనా పెంపుడు కుక్కలు ఇంటి యజమానుల వద్ద వెళ్ళినప్పుడు అనుకోని విధంగా కరిస్తే ప్రమాదం లేకుండా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని, యజమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్, డాక్టర్ సురేంద్ర, జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్ తోటకూర వెంకట్రావు, బండారు మదన్, 14వ డివిజన్
టీడీపీ నాయకులు బెజవాడ ఆంజనేయులు, ఉంగరాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నిండు చూలాలతో ఉన్న కుక్కకు శ్రీమంత కార్యక్రమం జరిపించారు. కుక్కలకి ఎవరైతే మనం ప్రేమగా పెంచుకుంటామో అవన్నీ కూడా ఏదో ఒక డిజీజ్ రావటం వల్ల ఏదైనా ఇబ్బందులు రాకుండా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే మన మనుషులకు ఇచ్చుకుంటున్నామో అదేవిధంగా మూగ జీవులకు కూడా మనందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికే ఈరోజు అందరికి కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. మనకి జిల్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. మన ఒంగోలులో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కరిసినా ఏదైనా ఇబ్బందులు రాకుండా మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసమే ఇంత యానిమల్ హస్బెండరీ మన జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలవడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మూగ జీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజే ఇందాక చాలా సంతోషం, పోలీసు డాగ్ అయితే 11 years దాన్ని కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ జీవులని మగ జీవులను పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేదే మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా డీడీ గారికి దీనికి మా రవికుమార్ గారు యూనియన్ బ్యాంక్ కూడా దీన్ని స్పాన్సర్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. జూనోసిస్ డేని లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ఒక కుక్క కరిచినటువంటి ఒక బాలుడికి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి అతని ప్రాణాలని రక్షించినందుకు గాను ప్రతి సంవత్సరము జూలై 6న వరల్డ్ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఈ విధంగా ఈ సెలబ్రేషన్లో ఈ విపిసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,320 డోసెస్ ఆఫ్ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వచ్చాయండి. ఇవి ఇక్కడే కాకోకుండా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్స్ ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, వెటనరీ డిస్పెన్సరీ అవ్వచ్చు, వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ మేము సప్లై చేయడం జరిగిందండి. ఇవన్నిటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాగ్ ఓనర్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వాటి యొక్క పెట్ డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇవాళ ఒక్కరోజు అయితే కొంతమందికి కుదరకపోవచ్చని నేను ఇన్స్ట్రక్షన్స్ మన ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా వీక్ డేస్ అంటే ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తారండి. కాబట్టి డాగ్ ఓనర్స్ అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పెంపుడు కుక్కలు ర్యాబిస్ బారిన పడుకోకుండా వ్యాధి బారిన ఇప్పుడు బులెటిన్లో స్వల్ప విరామం. ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి తెలిపారు. ఇసుక నూతన విధానంపై కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక వనరులు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పాత విధానం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. జేసీకేఎస్ ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దారులను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రత్యేక టీములు నియమిస్తున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు. ఒక వ్యక్తికి ఒక రోజుకు కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతిస్తామని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వినియోగదారులే భరించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, గరుడ శాఖ ఏడీ రాజేష్, డిపిఓ సురేష్, డిపిఓ రవికుమార్, ఆర్డీఓలు, డిఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సో ఏదైతే ఏజెన్సీ ఉండిందో ఆ ఏజెన్సీ ఇప్పుడు ఫోర్స్లో లేదు. సో యాజ్ ఆన్ టుడే మనకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో రివర్స్ కావచ్చు,
సిల్టేషన్ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, న్యాచురల్గా ఉన్నటువంటి పెద్ద పెరెన్నియల్ రివర్స్ కృష్ణా గోదావరి అట్లాంటివి కావచ్చు. రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. సో ఆయనకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది. దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్లైన్, మనం అమ్మడం లేదు, ఓన్లీ మన ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అదే ఐ మీన్ ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు. మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టేకింగ్ ది మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవాలి. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్ ఎవరైతే అయితే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు. వెరీ ఫస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది, ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది, దూరం కూడా తెలిసిపోతుంది. సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్లో ఎంగేజ్ చేసుకుంటాడు, మేబీ ఏ ట్రాక్టర్, మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడికి పోతాడు. పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు, అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి ఫోటో కాపీ. ఒక మనిషికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఇవ్వడం జరగదు. సో ఆ 20 టన్స్ని ఆయన తీసుకొని ఆ కన్జ్యూమర్కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ కన్జ్యూమర్ ఆయనకి ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు. ఎక్కడ? స్టాక్ యార్డ్లో. అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్, ఐ మీన్ ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆ రకమైనటువంటి పేమెంటే స్టాక్ యార్డ్లో. ఇక పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ నాయక్ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్కు వర్ధంతి సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉప ప్రధానిగా పనిచేసిన కాలంలో అనేక రకాల సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని లక్ష్మణ నాయక్ అన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాలు ఆర్థికాభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆనందమాదిగా అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ కార్యక్రమం. ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగ ఫలితము, బడుగు బలహీన వర్గాల వారికి వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఆయన పాటుపడినటువంటి ఆ బడుగు వర్గాలకు ఏమైతే ఆయన చేశారో ఆ ఆశయాలను మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 38వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జగజ్జీవన్ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి పక్షాన మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అంటే ఒక పేద కులంలో పుట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆయన ఈరోజు భారతదేశానికే ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు భారతదేశం ఈ విధంగా సుసంపన్నతో ఉన్నదంటే దానికి కారణం కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు.
ఈరోజు బడుగు బలహీన వర్గాల పక్షపాత అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పని, అలాగే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పని ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒంగోలు ఆర్టీసీ డిపోలో నూతనంగా ప్రవేశపెట్టిన సర్వీస్ గల సూపర్ లగ్జరీ బస్సును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు దామచర్ల జనార్దన్ బస్సును నడిపి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను ఘనంగా సత్కరించారు. పై నుంచి ఏమో కిందకు వస్తుంది. వెనక్కి పెట్టేసుకో. ఒంగోలు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తీర్చడంలో ముందంజలో ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తెలిపారు. త్వరలో పాత బస్సుల స్థానంలో 40 కొత్త బస్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. దీంతో ఆర్టీసీ ముఖచిత్రం మారిపోతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రస్తుతం 2 ఏసీ స్లీపర్స్, 2 నాన్ ఏసీ స్లీపర్స్ ఉన్నాయని, ఇంకా కొత్తవి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంటే ప్రకాశం జిల్లాలోనే స్లీపర్ బస్సులను విజయవంతంగా నడుపుతున్నట్లు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ను ప్రారంభించిన కొత్త బస్సు గుంటూరుకు నడుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిపో మేనేజర్ షయానా బేగం, తెలుగుదేశం జనసేన నాయకులు షేక్ రియాజ్, బస్సు ఓనర్ కొనకల మల్లేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు తిప్పరపల్లి రవి, అంబూరు శ్రీనివాసరావు, నావూరి కుమార్, సీనియర్ నాయకులు చలపతి, పొనుగుపాటి సుబ్బారావు, ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు ఎన్వి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. గత 2-3 మంత్స్ నుంచి సుమారుగా కొత్త వెహికల్స్ రావడం జరుగుతోంది. సో ఇప్పటి వరకు సుమారుగా 35 బస్సెస్ వరకు రావడం జరిగింది. హైర్ అయితేనేమి, లేకపోతే రీప్లేస్మెంట్ అయితేనే. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి ఒక 8 ఆగ్మెంటేషన్ కొత్తగా యాడ్ అయినాయి. అంటే ఫ్లీట్ పెరిగింది ఆ మేరకు. మరి ఈ ప్రక్రియలో చాలామంది అంటే టెండర్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే పాత అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా అలాట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు బస్సులన్నీ కూడా వస్తున్నాయి ఒకటి. సో మెల్లగా ఈ ఫ్లీట్ మోడర్నైజ్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా BS6 వెహికల్స్, మావి కావచ్చు లేకపోతే హైర్లో అవి. సో ఇవన్నీ కూడా హై టార్క్ ఉన్నటువంటి, హై హార్స్ పవర్ ఉన్నటువంటి వెహికల్స్. సో ఆ విధంగా బస్సులు కెపాసిటీ అంటే హార్స్ పవర్ కానీ అన్ని విషయాల్లో కూడా చాలా మెరుగ్గా ఉన్నటువంటి బస్సులు. BS6లో కాలుష్యం అనేటువంటిది చాలా వరకు తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇలాంటి కొత్త బస్సులు మనము ఇంట్రడ్యూస్ చేసుకోవటం అనేది ఒక న్యూ లైఫ్ వచ్చినట్టు ఉంటుంది ఆర్టీసీ పరంగా. సో కొత్త బస్సు అనగానే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్యాసింజర్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాగే మనకి మరింత ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి బండ్లు, చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఒకేసారి ఇంత లార్జ్ స్కేల్లో మొత్తం స్టేట్ అంతా కూడా రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ఒంగోలు రీజియన్లో ఏంటంటే 8 ఆగ్మెంట్ అయినాయి. కొన్ని రీప్లేస్మెంట్ అంటారు, కొన్ని ఆగ్మెంటేషన్ అంటే ఆదరణ బాగున్న రూట్లలో మళ్ళీ కొన్ని బస్సులు. మనకేంటంటే రన్నింగ్ టైం కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. స్లీపరు చక్కగా నడుస్తున్నాయి, ఈవెన్ హైర్లో కావచ్చు, ఆర్టీసీలో కావచ్చు. ఇంకా విషయం చెప్పాలంటే అసలు ఏసీ స్లీపర్లో స్టేట్లో మనదే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆదరణ బాగుంది.
ఇది చూసి మరిన్ని పెంచడం జరుగుతోంది. కొన్ని హైర్లో ఒక సెట్ వచ్చాయి, ఇప్పుడు 4 బస్సులు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ 2 వచ్చాయి, ఇంకో 2 రావాలి. సో అది ఎంతమంది చాలామందికి ప్రయాణికులకి ఈ విషయం తెలియజేయాలి మీ ద్వారా అనేది మా ఉద్దేశం. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని గుంటూరు రోడ్లో A1 ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన దామచర్లకు బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫౌండర్, చైర్మన్ షేక్ న్యామ్తుల్లా బాషా, మేనేజింగ్ డైరెక్టర్ తుషార దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టాల్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వివిధ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్స్ను ఎమ్మెల్యే వీక్షించారు. ఆయా కళాశాలలు వారి విద్యార్థులకు విద్యా వసతుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ దేశాన్ని ఫ్యూడల్ వ్యవస్థ మహారాజులు, రాచరిక వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి సంబంధం లేకుండా పరిపాలించాయని, స్వాతంత్రానంతరం రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థను రూపొందించుకున్న మొట్టమొదటి దేశం భారతదేశమని ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఏ సత్యప్రసాద్ అన్నారు. కొత్త రెడ్ క్రాస్ భవనంలో ఆల్ ఇండియన్ లాయర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా 5వ మహాసభల సందర్భంగా జరిగిన సదస్సులో భారత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సదస్సుకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా సెక్రటరీ ఎం రహీం బేగం అధ్యక్షత వహించారు. స్వాతంత్రం అనంతరం దేశంలో పటిష్టమైన చట్టాలను రూపొందించడం జరిగిందని, ఈ చట్టాల అమలులో కోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పటికీ భారతదేశం సెక్యులర్ దేశంగా ఉన్నదంటే దానికి బలమైన పునాది న్యాయ వ్యవస్థ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు చట్టబద్ధంగా నడవనప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ భారత రాజ్యాంగానికి పట్టుకొమ్మలని అన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు నేటికి న్యాయంపై నమ్మకం ఉందంటే న్యాయ వ్యవస్థ పనితీరు చక్కని ఉదాహరణ అని తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నల్లూరి మాధవరావు, నేషనల్ ప్రెసిడెంట్ ఎస్ రాజేంద్ర ప్రసాద్, ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ మోహన్ దాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై రమేష్, లాయర్లు పాల్గొన్నారు. ఎంతోమంది ర్యాలీ దానికి వ్యతిరేకంగా నిలబడి చివరికి మన స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఇమీడియట్గా మనకున్న ప్రయారిటీస్ ఏమిటి, ఈ దేశాన్ని ఎలా నడపాలి, ఈ దేశానికి బేసిక్గా మనం ఉంచాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలు ఏంటి, దానికి ఒక రాజ్యాంగ సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా డిబేట్ జరిగి మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఫస్ట్ మన దేశం ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండాలి, డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉండాలి, సెక్యులర్ స్టేట్గా ఉండాలి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి. అలాగే మనం కొన్ని ఆర్గాన్స్, కొన్ని బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ 3 ప్రధానంగా. ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా 5వ మహాసభ మన ఒంగోలు రెడ్ క్రాస్ బిల్డింగ్స్లో జరుగుతుంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం గత కార్యక్రమాలన్నీ సమీక్షించుకొని నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని, నూతన కమిటీ ద్వారా అలా మా లాయర్స్ యూనియన్ యొక్క ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్ళడానికి సభ ఎన్నుకుంటున్న నూతన కమిటీని. అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ 1982లో ఏర్పడింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి యూనియన్. ఈ యూనియన్లో లాయర్సు, న్యాయ విద్యార్థులు, న్యాయ ఉపాధ్యాయులు అందరూ సభ్యులుగా ఉంటారు. 1977 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించిపోయినాయి.
ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంది. ఆ సందర్భంలో అప్పటి న్యాయవాదులైనటువంటి జ్యోతి బసు గారు, కృష్ణయ్యర్ గారు, మన రాష్ట్రం నుంచి బొడేపటి రాధాకృష్ణ గారు, అట్లా ప్రముఖ న్యాయవాదులందరూ కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయవాదుల యొక్క సమస్యల మీద, న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడుతూ, అలాగనే సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంది. సమాజంలోని ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి చట్టాలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొడుతూ ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలని తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చిన నేపథ్యం ఏంటంటే 143 మంది భారత పార్లమెంట్ సభ్యుల్ని వెలివేసి అక్కడ ఎలాంటి చర్చ లేకుండా ఈ సమాజం పడేటువంటి ప్రభావాన్ని చర్చించకుండా నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది. అవి చాలా ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించేటటువంటి, కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తే నూతన క్రిమినల్ చట్టాలు. వీటిని రద్దు చేసుకునే వరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజల్ని చైతన్యం పరుస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు బ్రిటన్లో స్వల్ప విరామం. విశ్వ కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటైన మానేపల్లి నాగకుమార శర్మ, ఇలపావులూరి శేష శ్రీధర శర్మల యుగళావధానం కార్యక్రమం సాహిత్యాభిమానులకు రసానందాన్ని పంచిపెట్టింది. పృచ్ఛకుల ప్రశ్నలకు అవధానులు చక్కటి పూరణలు చెప్పి అలరించారు. భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకు విశ్వ కళాభారతి సంస్థ అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ చేస్తున్న కృషిని వక్తలు అభినందించారు. అవధానంలో పృచ్ఛకులుగా శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం, దోపాటి రామాచార్యులు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఎంబీఎస్ శాస్త్రి, ఈదుముడి ఆంజనేయులు, పింగళి పూర్ణచంద్రరావు, పింగళి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవధాని ఇలపావులూరి శేష శ్రీధర శర్మను అవధాన కళావతంస బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఆళ్ల సుబ్బారెడ్డి, శ్రీలత దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష సాహిత్యాల పరిరక్షణకు, అవధాన విద్యా వ్యాప్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలక్ష్మి కోరారు. యుగళావధానం కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులు విచ్చేశారు. విశ్వ కళాభారతి సంస్థ అధ్యక్షుడు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ అవధానులను, పృచ్ఛకులను, ముఖ్య అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. పొన్నూరు వెంకట శ్రీనివాసులు అప్రస్తుత ప్రసంగం ఆకట్టుకుంది. లక్ష్మీప్రదమైనటువంటి ఈ రోజున లైబ్రరీ కూడా సెలవు కనుక మనం లక్ష్మీదేవి వర్ణన చేయమని మీ అందరి పక్షాన నేను వీరిని ప్రశ్నిస్తున్నాను. లక్ష్మీదేవి వర్ణన కందపద్యంలో ప్రత్యక్షర నిషేధం. శ్రీమాయి రాజ్ని తర్వాత అక్షరం వేసుకోండి. ఒక అక్షరం మీకు ఉంది. మాసిన చీరమాసి మానినికి మాన్యత గొల్పదే సంఘమందునం. మాసిన చీరమానికి మాన్యత గొల్పదే సంఘమందునం. ఇది నా సమస్య. మాసిన చీరమానికి మాన్యత గొల్పదే సంఘమందునం. మాన్యత గొల్పదే మాన్యత గొల్పది సంఘమందునన్. మాసిన చీర మానినికి అంటే ఇద్దరిది మేము నిర్ణయించుకో. మీరు ఇంటికి ఇద్దరు మిత్రులు అంటారు అనుకున్నా నేను. మామూలుగా అయితే పురుషులము, ఇప్పుడు సరస్వతి స్వరూపులం కాబట్టి స్త్రీలము. అంటే హీరోయిన్ అనే దాంట్లో కూడా హీరో సంఘం అనుకుంటున్నాను. ఒక పద్యంలో ఉన్నటువంటి ఒక పాదాన్ని ఒక అవధాని, రెండవ పాదాన్ని రెండో అవధాని చెప్పేటువంటి అవధానాన్ని యుగళావధానం అంటారు. ఈ యుగళావధానాన్ని కడిమెళ్ళ వరప్రసాద్, కోట సోదరులు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల నాడు ఒంగోలులో నిర్వహించడం జరిగింది. మన ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి అవధానులు ఎవరూ కూడా ఈ ప్రయోగాన్ని చేయలేదు. తొలిసారిగా ఈ యుగళ అవధానాన్ని మానేపల్లి నాగకుమార్ శర్మ,
ఇలపావులు శేషశ్రీధర శర్మ గారి చేత నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పృచ్ఛకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతమైనట్లయితే ఈ యుగళ అవధానాన్ని ఇంకా అనేక చోట్ల ప్రదర్శన చేసి ఇలాంటి వినూత్నమైనటువంటి ఒరవడిని విశ్వకళాభారతి ద్వారా ఏర్పాటు చేయాలని పెరుగుతున్న ధరలపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలని, నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో పెరిగిపోయాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి శ్రీనివాస కుమారి అన్నారు. ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి జిల్లా ఐద్వా ప్రధాన కార్యదర్శి కంకనాల రమాదేవి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి శ్రీనివాస కుమారి అభినందనలు తెలిపారు. మద్యాన్ని దశల వారీగా నిషేధించాలని, డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మద్యం వ్యసనపరులను తగ్గించాలని కోరారు. వారంలో ఒకరోజు మద్యం అమ్మకుండా నియంత్రణ చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా డ్రగ్స్ పెరిగిపోతున్నాయని, యువత పెద్ద ఎత్తున చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపుల ద్వారా 18 నిత్యావసర వస్తువులు, సరుకులు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి, రాజేశ్వరి, లక్ష్మీ ప్రసన్న, పి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన ఈ డ్రగ్స్, గంజాయిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని, నిత్యావసర సరుకులు అందించాలని చెప్పి ఈ మహిళల మీద జరుగుతున్న హింస ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ హింసని పెరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం వెంటనే చర్యలు చేపట్టకపోవటం, కఠినమైన శిక్షలు అమలు చేయకపోవటం, వీటిని తీసుకోవాలని చెప్పి మద్యం అట్లాగే ఇవాళ మద్యం ద్వారా మళ్ళీ ఇంకో పాలసీ తీసుకొస్తామని పాత పాలసీ అని చెప్తుంది ప్రభుత్వం. ఇవాళ మద్యం అనేది ఇవాళ మాన్పించటానికి టీవీల ద్వారా ప్రచారం చేయాలి. మద్యం అనారోగ్యానికి గురిచేస్తుంది, ప్రమాదకరమైందని డి అడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. దశల వారీగా మద్యాన్ని తగ్గించటానికి ఒక రోజు వారంలో ఒకరోజు సెలవు దినం ప్రకటించాలి. ఇవన్నిటినీ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడితే కొంతైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ విధంగా ఐద్వా కూడా కృషి చేస్తుంది. ఈ గంజాయిని మద్యాన్ని తగ్గించాలి, హింసని అరికట్టాలని చెప్పి పెరిగిన నిత్యావసర వస్తువులు అట్లాగే కూరగాయల ధరలు తగ్గించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ప్రకాశం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది రాష్ట్రంలో. మనం ఈ మధ్యకాలంలోనే ఈ నెలలోనే చూస్తే ఈరోజు అనేక ఘటనలు ఈరోజు పునరావృతం అవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణమైనటువంటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రభుత్వం నియంత్రించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో, గంజాయి, డ్రగ్స్ ఈరోజు యువత పెడదోవ పట్టడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. వాటి మీద కూడా ఈరోజు ధరలు పెరిగి ఉన్నాయి. ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నటువంటిది ఏది కూడా ఈరోజు ప్రజలకి సరిగా అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల చూస్తే బియ్యం ఒకటే ఇచ్చారు. ఒకవైపు పెరిగిన ధరలని దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులని సబ్సిడీకి ఈరోజు కందిపప్పు కానీ, నూనె, ఇతర అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఐద్వా జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. అందులో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుండి 60 మందికి పైగా పాదయాత్రగా మొక్కు చెల్లించుకునేందుకు తిరుపతికి ప్రయాణం అయ్యారు. వారి పాదయాత్ర టంగుటూరుకు చేరుకోగానే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీసీఎల్ నాయకులు బ్రహ్మానందం, కస్కుర్తి భాస్కర్, జక్కుల సీను ఘన స్వాగతం పలికారు. నాకు ఫోటో తిన్న గ్రూప్ ఫోటో పాదయాత్ర మొదలుపెట్టాము. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన మా మొర ఆలకించాడు, ఈ రాష్ట్ర ప్రజల మొర కూడా ఆలకించి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కనీసం ప్రతిపక్షం లేకుండా కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ప్రస్థానాన్ని రాష్ట్రాల నుంచి తీసేశాడు.
దానికి కృతజ్ఞతగా మేము మొక్కిన మొక్కు తీర్చుకోవడానికి మేమందరం కూడా ఒక 60 మంది బృందం కాలినడకన కొల్లూరు గ్రామం నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు 6వ రోజు. ఇంకొక 10 రోజుల్లో మేము తిరుపతి కొండకి చేరుకుంటామని చెప్పి. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిందని దాన్ని రెన్యువల్ చేసుకోవాలని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అజయ్ బాబు తెలిపారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పడిన తర్వాత గత సంవత్సరం జూలై 7వ తేదీన పోస్టల్ ఇన్సూరెన్స్ను ప్రతి ఒక్కరికి చేయించడం జరిగిందని, కాలపరిమితి అయిపోయినందున సభ్యులు మరలా రెన్యువల్ చేయించుకోవాలని, దానికి కావలసినటువంటి నగదును యూనియన్ చెల్లిస్తుందని సభ్యులను సంప్రదించాలని కోరారు. కొత్తగా ఎవరైనా జర్నలిస్టుగా వచ్చి ఉన్న ఎడల వారు కూడా అసోసియేషన్ను సంప్రదించి కొత్తగా ఇన్సూరెన్స్ను నమోదు చేయించుకోవాలని కోరారు. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. యూనియన్ నాయకులు వేసిపోగు కోటయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీ ఈ నెల 7వ తారీఖుతోటి రెన్యువల్ చేసుకునే సమయం పూర్తవుతుంది. కాబట్టి అసోసియేషన్ సభ్యులు మరియు కొత్తగా పాలసీ తీసుకోదలిచిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు అందరూ 9440925092 అనే నంబర్లో సంప్రదించి వారి పేర్లు నమోదు చేసుకొని ప్రమాదవశాత్తు ఉద్యోగరీత్యా ప్రయాణాల్లో ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినప్పుడు మన కుటుంబానికి ఆదరువుగా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం పోస్టులకు సంబంధించిన ప్రమాద బీమాని నమోదు చేయటం జరిగింది. అది ఈ నెల 7వ తారీఖుతో మిగిలినుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పోస్టల్ బీమాకు సంబంధించి రెన్యువల్ లేదా కొత్తగా జర్నలిస్టులుగా పేర్లు నమోదు చేసుకున్న వ్యక్తులు వచ్చి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం అంతా ఇంతా కాదు. కుక్క చూపించే విశ్వాసానికి ఎంతటి వారైనా ఫ్లాట్ కావాల్సిందే. వాటి పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువుల మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమ ఎంత అవసరమో జాగ్రత్తలు కూడా అంతే అవసరమని చైతన్యపరిచే జూనోసిస్ డే సందర్భంగా దీనిపై ప్రత్యేక కథనం. పెంపుడు జంతువులు కనపరిచే విశ్వాసం అంతా ఇంతా కాదు. దాని పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత కలిగి ఉండాలి. పెంపుడు జంతువుల పెంపకంలో జాగ్రత్తలు అత్యంత అవసరం. ఇది జర్మన్ షెపర్డ్ బ్రీడ్. ఇట్స్ ఎ హోమ్లీ డాగ్. జూనోటిక్ అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టిందే జూనోసిస్. ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటాం. ఈ డే ప్రాముఖ్యత గురించి జంతువులు పెంచేవారు ప్రధానంగా అవగాహన కలిగి ఉండాలి. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు. వీటిలో ర్యాబిస్, పిచ్చికుక్క వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్ ప్యాచర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6న 1885వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యాంటీ ర్యాబిస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి రోగాల బారిన పడకుండా చేయటమే వరల్డ్ జూనోసిస్ డే ప్రధాన ఉద్దేశం. జంతువులకు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి సాధారణ సమస్యలతో పాటు ప్రాణహాని కలిగించేంతటి ప్రమాద పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసేవారు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడుకోవచ్చు.
జూనోటిక్ వ్యాధుల్లో ఆంథ్రాక్స్ ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది, గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ఆంథ్రాక్స్ వ్యాధి గుర్తించిన 6 కిలోమీటర్ల పరిధిలో 5 ఏళ్ల పాటు నిర్ణీత గడువులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్సలు అందించాలి. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది ర్యాబిస్. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈ వ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి. జంతువుల నుంచి, పక్షుల నుంచి వైరస్ ద్వారా వ్యాపించేవే ర్యాబిస్. మెదడు వాపు, గాలికుంటు వ్యాధి ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మనెల్లోసిస్, ఆంథ్రాక్స్, గ్లాండర్స్ ఉన్నాయి. పరాన్న జీవుల వల్ల ఎంకోలో స్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా, అమీబియాసి, బాలండిటియోసిస్, టాక్సోప్లాస్మా ఉన్నాయి. వ్యాధులు రాకుండా పూర్తిగా ఉడికించిన మాంసాన్ని, గుడ్లను మాత్రమే తినాలి. వ్యాధి సోకిన పశువులు పాలను తాగకూడదు. అనుమానం ఉన్నప్పుడు పాలను బాగా మరిగించి తాగాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను చేయించాలి. పెంపుడు కుక్కలకు తప్పక టీకాలు వేయించాలి. పందులకు గ్రామ శివార్లలో ఆవాసం ఏర్పాటు చేయాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శనశాలలు, సర్కస్ కంపెనీలు, డైరీ ఫారాల్లో పనిచేసేవారు, పశు పోషకులు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతమైన మరింత శ్రద్ధ చూపాలి. ఇంకా యాక్టివిటీస్ అనేవి ఎంతగా రావు అనమాట. మనం చెప్తే వింటది, కొంచెం పర్లేదు. అటు ఇట్రా ఎట్లా అని తెలుగు బాగా అర్థమవుతుంది, బాగా వింటది కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది, చెప్పింది చేస్తుంది, ఎఫెక్షన్ ఎక్కువ. పాటించాల్సిన జాగ్రత్తలివి. వీధి కుక్కల నిర్మూలన చేయాలి. ఊరికి దూరంగా 3-4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి. పశు పెంపకందారులు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి. పెంపుడు కుక్కలకు తప్పక ర్యాబిస్ నిరోధక టీకాలు వేయించాలి. చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటప్పుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం ఒంగోలులో సంతపేటలోని పశువుల ఆసుపత్రిలో జూనోసిస్ డే సందర్భంగా కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు సంయుక్త సంచాలకులు బేబీ రాణి తెలిపారు. ఒంగోలు నగరంలో పెంపుడు జంతువులు పెంచే వారి సంఖ్య అధికమే. సో ఇది మెయిన్ డిజైన్ చేసింది కూడా దొంగల్ని పట్టుకోవడానికి. మళ్ళీ స్నైఫింగ్ అనమాట. ఇది బాగా స్నిఫ్ చేస్తుంది, అంటే వాసన, డ్రగ్స్ కనిపెట్టడానికి అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డాగ్. ఇంకేమన్నా స్పెషల్ అంటే మనం ట్రైన్ చేస్తాం కాబట్టి అలానే అది ఫాలో అవుతుంది. ప్రధానంగా కుక్కలను పెంచుతున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఒంగోలు నగరంలోనే సుమారు 5,000కు పైగా పెంపుడు కుక్కలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా లెక్కల్లోకి రాకుండా ప్రైవేటు పశు వైద్యశాలల దగ్గర పెంపుడు జంతువులను చూపించి వ్యాక్సిన్ వేయించే వారి సంఖ్య ఇందుకు రెట్టింపుగానే ఉంటుంది. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు అధికారులు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తగిన ప్రచారం చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పువ్వులా కనిపించే ఆలోచన ఉంటే ముళ్ళ బాటనైనా సులభంగా దాటగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.